Hello and welcome to this candid conversation exclusively on iDream. క్యారెక్టర్ ఆర్టిస్ట్లో చాలా మంది ఉంటారు కానీ అగ్ర హీరోల సరసన నటిస్తూ తనకంటూ ఒక స్పెషల్ నిష్ కార్వ్ చేసుకున్న వ్యక్తి ఎవరంటే నటులు రవివర్మ గారు. ఆయన పేరు వింటే ఎప్పటి నుంచో వింటున్న పేరులాగే అనిపిస్తుంది మనకి. నిజానికి ఆయన చూస్తే కూడా బాగా తెలిసిన మనిషిని కలిసినట్టు అనిపిస్తుంది. రవివర్మ గారి ఈ గత ఐ థింక్ 15-20 ఏళ్ల ప్రస్థానంలో ఆయన చేసిన మంచి మంచి క్యారెక్టర్స్ అండ్ జర్నీ ఇన్ టు లైఫ్ అని మాట్లాడదాం ఇవాళ. ఈజ్ హియర్ విత్ అస్. రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండి. Thank you so much for allowing me this time also. Yeah. పర్టికులర్గా మీరైతే ఇంకా బాగుంటుంది ఒకసారి చూడరా అని అడిగాను నేను. థ్యాంక్ యూ సో మచ్. Yeah, ఐఎమ్ yeah, ఆనర్డ్ no, అండి no, వెన్ no. యూ సే దట్. You- కానీ ఐ ఆల్వేస్ లైక్ టు స్టడీ లైవ్స్ అండి. అంటే ఎలా మీరు వచ్చి నిలదొక్కుని ఇప్పుడు ఇవాళ కొన్ని కొన్ని ప్రామినెంట్ క్యారెక్టర్స్కి మీరే అనే పేరు తెచ్చుకున్నారని ఒక Hmm, hmm. తెలుసుకుందామని మిమ్మల్ని ఇన్వైట్ చేశాం. Thank you అండి, థ్యాంక్స్. రవి గారు, ఇప్పుడు ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ఇప్పుడు మస్ట్ బి వెరీ బిజీ కదా. అంటే ఐఎమ్ బిజీ అండ్ చూజీ ఆర్ అదర్వైజ్ కొద్దిగా ఐ ఆల్వేస్ బీన్ ఎప్పుడు వెతుక్కుంటూ ఉంటాను నేను బేసికలీ. సో ఇప్పుడు కరెంట్లీ నేను వెబ్ సిరీస్లో ఎక్కువ చేస్తున్నాను అండి. బికాస్ ఐ ఫీల్ దట్ ది లెంత్ ఆఫ్ మన ప్రెసెన్స్ ఉంటుంది కదా, అది కానీ లేకపోతే క్యారెక్టర్లో డెప్త్ కానీ కొద్దిగా అంటే అలానే సినిమాలంటే ఇష్టం ఉంది ఆబ్వియస్లీ సినిమాలంటే బాగుంది ఇష్టం, అదే ఫస్ట్ ప్రిఫరెన్స్. కానీ బట్ ఇన్ జనరల్ వెబ్ సిరీస్ హ్యాస్ గివెన్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ బీయింగ్ ప్రెజెంట్. సో అది ఈ మధ్య జగపతి బాబు గారితో ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ రోల్ అండ్ అ వెరీ లెంతీ రోల్ యాజ్ వెల్. అది కాక మళ్ళీ అమెజాన్ సోనీది, అది అమెజాన్ ఇంకోటి చేస్తున్నాను. సో అదిను ప్లస్ ద కపుల్ ఆఫ్ మూవీస్ విచ్ ఐమ్ డూయింగ్ కరెంట్లీ. ఆది సాయి కుమార్ తోటి అది కూడా ఇంట్రెస్టింగ్. అది చాలా అదే ఐ మీన్ నాకు నేనుగా వెతుక్కోవటం కొంత, నాకు ఇలా వెరైటీ ఎక్స్పెరిమెంట్ అంటే నా దగ్గరకు వస్తుంది. ఏదైనా కొద్దిగా వెరైటీగా చేద్దామంటే కొద్దిగా డెఫినెట్గా ఐ థింక్ సమ్వేర్ అలాంటి క్యారెక్టర్స్ వస్తాయి. అలాంటి క్యారెక్టర్లో వాళ్ళ ఆప్షన్స్లో ఎక్కడో నా పేరు ఆల్మోస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్లోనే ఉంటుంది. సో దాట్ ఈస్ దేర్. అది కాకుండా తమిళ్ కూడా నేను ట్రై చేస్తున్నాను ఇప్పుడు. సో తమిళ్ తమిళ పేస తెలియమా? అంటే అంత బాగా కాదు కానీ డైలాగ్ పేసుம்போదు అంద అళవుకు యూ కెన్. యా, మీకు మీరే డబ్బింగ్ చెప్పుకోవాలా తమిళ అయితే? తమిళ్ ఐమ్ ఇంట్రెస్టెడ్ ఇన్, బట్ ఏంటంటే ఇట్స్ లైక్ డిఫరెంట్. కొద్దిగా లాస్ట్ టైం అంటే క్షణం చేసినప్పుడు తమిళ్ క్షణం ఐ డిడ్ తమిళ్ క్షణం ఆల్సో, సేమ్ రోల్, సత్యదా. సో ద డైరెక్టర్ ఇస్ లైక్ ஒரு డీప్ వాయిస్ దా వేణం అని చెప్పి రియలీ వాంటెడ్. అదే అదే బాహుబలిల రాణా వాయిస్ యార్ పేసారో అవళదా ఆయనకి డబ్బింగ్ పడదు. సో కానీ అవి ఎవరు వండర్డ్ అంటే మావంటే ఉద్యోగాలు, మేము పొద్దున్న లేస్తాము, ఎవరో ఫోన్ చేస్తారు, లేకపోతే మాకు తెలుసు వీ హ్యావ్ టు డూ దిస్ అని. బట్ ఫర్ అన్ యాక్టర్స్ లైఫ్ ఎస్పెషలీ మీరు అఫ్కోర్స్ యూ వెంట్ టు ఫిల్మ్ స్కూల్, కానీ ఈ వెన్ యూ సైన్డ్ అప్ ఫర్ దిస్ లైఫ్ మీకు తెలిసిందా అంటే ఇలా ఉంటాయి అప్స్ అండ్ డౌన్స్, కొన్ని రోజులు వర్క్ ఉండకపోవచ్చు, ఎటు పోతుందో తెలియదు అనుకున్నారా? అది డెఫినెట్లీ ఉందండి. అంటే అనుకున్నా, ఐ వాజ్ నాట్ స్కేర్డ్ అబౌట్ ఇట్. కాకపోతే ఇది ఇంతే అనేది ఉంది. బికాస్ అంటే ఇంకొంచెం ఏంటి అంటే తీరా వచ్చిన తర్వాత ఇంకొంచెం రియాలిటీ కూడా. అది ముందు ఒకరోజు లేస్తే రోల్ ఉండదు, ఒకరోజు ఉంటుంది, షూట్ ఉండదు, షూట్ ఉంటుంది అనే థాట్ నాకు లేదు. నాకు అది రియలైజ్ కూడా కాలేదు యాక్చువల్లీ. మనం రోజు కొత్తగా ఏదో చేస్తాం అనేది ఉండింది. సో ఇప్పుడు ఏంటి అంటే మీకు ఒక 365 daysలో మీరు ఒక గుడ్ 180 days చేశారంటే దట్స్ క్వైట్ బెట్ యాక్చువల్లీ. అవును, చాలా ఎక్కువ. 180 రోజులు చేయడం అంటే చాలా ఎక్కువ. అంటే ఒక డీసెంట్గా దెర్ ఆల్వేస్ బి ఎక్సెప్షన్స్ ద టాప్ టియర్ లైక్, బట్ దెన్ ఇన్ జనరల్ ఇఫ్ యూర్ ఏబుల్ టు రియలీ పర్ఫార్మ్ ఫర్ 180 days అండ్ దట్ 360లో 180 రోజులు చేయగలిగారంటే మాత్రం దట్స్ గుడ్. ఇప్పుడు అలా చేయగలుగుతున్నారా? అలా చేయగలుగుతా. ఇంకోటి ఏంటంటే నా చాయిసెస్ కూడా అలానే ఉన్నాయి. నాకు అదే అంటాను అనమాట, పొరపాటుని నెలకి 30-40 రోజులు చేయాలంటే నేను చేయలేనేమో. అంతే కదా. అంటే ఎందుకంటానంటే ఒక 20 days ఉండి మీకు మిగతా 10 రోజులు రీఎనర్జైజ్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది.
మనం ఏం చేస్తున్నాం ఒకసారి తిరిగి చూసుకోవడానికి టైం దొరుకుతుంది. అవును. కొత్తగా ఆలోచించడానికి టైం దొరుకుతది. లేకపోతే ఏమైపోతుందంటే ఒక కంటిన్యూయస్ ఫ్లోలో మీరు చేసుకుంటూ అది కూడా ఒక మొనోటనస్ మనం పొద్దున్నే ఎళ్లి ఫైల్ చూసి సంతకం పెట్టడం, లేకపోతే కంప్యూటర్‌లో ప్రోగ్రామ్ చేయడం అలా అయిపోద్ది. అవును. మనకి స్క్రిప్ట్ ఇస్తారు. అది ప్రోగ్రామ్ చేసుకొని చెప్పేస్తాము, వెళ్ళిపోతాం టైప్‌లో. నాకొద్దు. అదే అదే తప్పించుకుందాం యాక్చువల్‌గా. హ్మ్. హ్మ్. సో, ఒక మీరు 15-20 డేస్ చేయగలిగారంటే మాత్రం మిగతా 10 డేస్ ఏదైతే ఉంటుందో యూ కెన్ సీ మీ వర్క్‌నే మళ్ళీ మీరు వేరేలా చూసుకోవచ్చు. అండ్ ఆల్సో నేను రియలైజ్ అయింది ఏంటంటే కాఫీ తాగుతారా? పర్లేదండి. ఓకే. ఐ కెన్ కాఫీ, యాహ్! కాఫీ, యాహ్! కాఫీ, కాఫీ. కాఫీతో మీరు కాఫీ కాఫీతో కప్పుతో కుదిరితే 4 మాటలు వీలైతే ఫస్ట్ గెస్ట్‌కి ఇవ్వండి సార్ ప్లీజ్. పర్లేదు. ఓహ్! లేదు కాఫీ ఓకే అండి. మీరు ఇట్స్ ఓకే. గ్రీన్ టీయా? ఇట్స్ ఫైన్. లేదండి. అందుకే మీ గ్లామర్ అలా ఉంది. లేదు. వీళ్ళు పొరపాటు పడ్డారు. ఆ! గ్రీను అసలు పొద్దున మాత్రం ఒక గ్రీన్ కప్పు, 2 కప్పులు కాఫీలుంటే తప్ప అసలు కాఫీ పడకపోతే బండి నడవదసలు అంతే. నేను కానీ నేను ఆల్‌వేస్ చెప్పండి. అంటే మా మాది చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. అంటే మా అమ్మగారి సైడ్ ఆహ్, ఒక 7 తాతలు అట్లా. హ్మ్. సో, నేను ఊరెళ్ళినప్పుడల్లా పొద్దున్నే ఒక్కొక్క ఇంటికి ఎళ్లి ఒక కప్పు కాఫీ తాగి దగ్గర దగ్గర 6 ఇళ్ళున్నాయి అక్కడ. ఓహో! సో, పొద్దున్నే మళ్ళీ వాళ్ళు ఇచ్చేది మరచెంబుతోటి. అవును. మరి ఇంతింత కాఫీలు కాదు. ఒక మరచెంపుతోటి. సో, నేను లిటరల్లీ ఉ ఉ కాఫీ ఒక చోట తాగటం, మళ్ళీ ఇంకో చోటకెళ్ళి అక్కడ ఇడ్లీ ఏదో తినటం, మళ్ళీ ఇంకో చోటకెళ్ళి మళ్ళీ కాఫీ ఇదే అనమాట చిన్నప్పటి నుంచి. సో, కాఫీ బాగా అలవాటు. మీరు ఫస్ట్ కప్ పడకపోతే కష్టం. అవును. అంతే. హ్మ్. అంతే. కానీ 100%. కమింగ్ బ్యాక్ 20 రోజులు పనిచేసి 10 రోజులు గ్యాప్ అన్నది చాలా మంచి పద్ధతి. హ్మ్. ఎందుకంటే ఐ హ్మ్. ఫీల్ ఎనీ పెర్ఫార్మర్స్ లైఫ్ అవునండి. చాలా టాక్సింగ్‌గా ఉంటుంది కదండీ! టాక్సింగ్ అంటే నాకు టాక్సింగ్‌గా అనిపించదు. హ్మ్. మీరు పెర్ఫార్మ్ చేసేటప్పుడు టాక్సింగ్ ఉండదు. హ్మ్. ఓకే. బట్ టు కీప్ అప్ ది ఎనర్జీ లెవెల్స్ అంటే మీరు ఎనర్జీ లెవెల్స్ లేకపోతే నిద్ర లేకపోవటాలు హ్మ్. ఈ ఫిజికల్ స్ట్రెయిన్ ఒకటి ఉంటుంది కదా! హ్మ్. మెంటల్ స్ట్రెయిన్ కంటే కూడా ఫిజికల్ స్ట్రెయిన్ అనేది ఈ ఈ మీరు అంత కంటిన్యూస్‌గా చేస్తుంటే ఫిజికల్ స్ట్రెయిన్ ఉంటుంది. హ్మ్. అలాంటప్పుడు కొద్దిగా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ కొద్దిగా కొత్తగా క్యారెక్టర్స్‌ని ఆలోచించగలిగే టైం తీసుకోవాలి. అండ్ యూ ఆర్ రియల్లీ కీపింగ్ అప్ వెరీ వెల్. అంటే మీరు చాలా ట్రిమ్‌గా మెయింటైన్ చేస్తున్నారు. సో, దానికి ఆ! డైట్ కూడా ఐ యామ్ ష్యూర్ ప్రత్యేకంగా తీసుకోవాల్సి ఉంటుంది కదా కొంతవరకు. కరెక్టే. ఐ థింక్ యాక్చువల్లీ లాస్ట్ 1 ½ ఇయర్‌లో కొద్దిగా ఇన్నేళ్లలో నేను లాస్ట్ 1 ½ ఇయర్‌లో కొద్దిగా గివ్ అప్ కొట్టినట్టున్నా. గివ్ అప్ అంటే ఆహ్, యాక్చువల్లీ మొన్న 'హత్య' అని ఒక సినిమా చేశా. అవును తెలుసు. సో, దాంట్లో ఒక 55-65 ఇయర్ ఓల్డ్ క్యారెక్టర్‌ది. సో, దానికి పర్లేదులే పొట్టున్నా అనే టైప్‌లో ఒక సైకలాజికల్‌గా నేను సడెన్‌గా నాలో చేంజ్ వచ్చిందండి. మొత్తం అంతా వైట్ ఏసుకునేటప్పటికి ఎక్కడో తెలియని ఫిట్‌నెస్ మనం అంటే ఈ గొంతు కింద కొద్దిగా వెయిట్ కనిపించాలనో, లేకపోతే ఓవరాల్‌గా ఎక్కడో నాకు మైండ్‌లో హ్మ్. అని చెప్పి ఒక 1 ఇయర్, 1 ½ ఇయర్ కొద్దిగా ఇష్టం వచ్చింది తింటూ, పెద్దగా ఎక్సర్సైజ్ చేయకుండా ఉన్నాను. హ్మ్. అది మళ్ళీ కొద్దిగా కవర్ చేయాలిప్పుడు. హ్మ్. అసలు ఎలా ఉంటాయండి ప్రెషర్స్ ఆఫ్ బీయింగ్ ఇన్ ది ఇండస్ట్రీ? వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ వెన్ యూ వేక్ అప్ ఎవ్రీ మార్నింగ్ ఆర్ థింక్ అహెడ్? బిగ్గెస్ట్ ఛాలెంజ్. అందరికీ ఉంటుంది. హీరోలకి ఉంటుంది, ఆర్టిస్ట్‌లకి ఉంటుంది, హీరోయిన్‌లకి ఉంటుంది. ఎవరి జానర్‌లో, ఎవరి జోన్‌లో వాళ్ళకుంటుందని వినికిడి. కరెక్టే. అందరికి నో. అది 200% ఉంటదండి. అది అందరికీ ఉంటుంది కన్సిస్టెంట్‌గా. అయితే వాళ్ళు దాన్ని ఎలా, ఎక్కడ, ఏ పాయింట్‌లో వాళ్ళు ఏది మేనేజ్ చేసుకుంటారు అనేది దట్ ఈస్ దేర్ స్ట్రగుల్. ఓకే. ఎస్పెషల్లీ ఇప్పుడు ఒక హీరో ఉన్నారనుకోండి. పొరపాటుని ఆయన ఔట్ ఆఫ్ వర్క్ అయితే హ్మ్. నాకర్థం కాదు. ఏం చేస్తారు భయ్యా అని. హ్మ్. హ్మ్. ఒక లెంత్ ఆఫ్ టైమ్ మీరు ఔట్ ఆఫ్ వర్క్ ఉన్నారనుకోండి. ఆహ్, ఐయామ్ ఐయామ్ ష్యూర్ దేర్ ఈస్ ఎ మెంటల్ స్ట్రగుల్ దేర్ ఆల్సో. అవును. రైట్? అలాగా నాకుండే స్ట్రగుల్ అంటే ఉంది. డెఫినిట్‌గా ఉంది. కానీ ఎలాంటిదంటే, అరే! నేనేంటి ఇంత ఎక్స్‌పెరిమెంట్ చేసి, ఇంత వెరైటీ ఇచ్చినా ఆ రోల్‌లో నేనెందుకు లేను? లేకపోతే ఈ రోల్‌లో నేనెందుకు లేను అని ఉంటుంది. సో దట్ ఐ మీన్ ద చేంజ్ ఓవర్. ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ నేను ఫస్ట్ 'వెన్నెల', 'రాఖీ' ఇవి 2 రాంగానే ఒక నెగటివిటీ టైప్‌లో హ్మ్. చాలా నెగెటివ్ క్యారెక్టర్స్‌కి సినిమాల్లో విలన్ వేరు, చాలా నెగెటివ్ క్యారెక్టర్స్ వేరండి. అవును. అంటే విలన్ అంటే ఒక హీరో కథలో తనకి ఇబ్బంది కలిగించటమో, అబ్‌స్ట్రక్ట్ చేయటమో, లేకపోతే ఒక ఆన్ ది అదర్ సైడ్ ఉన్న మనిషి. హ్మ్. రైట్? అంటే ఇప్పుడు 'సోనూ సూద్' ఉన్నారు ఎగ్జాంపుల్. 'అరుంధతిలో' 'సోనూ సూద్' గాని, లేకపోతే 'అతడులో' 'సోనూ సూద్' గాని, 'సూపర్‌లో' 'సోనూ సూద్' గాని, హి ఈస్ ఆన్ ది అదర్ సైడ్. బట్ హి ఈస్ నాట్ ఎ వెరీ బ్యాడ్ పర్సన్.
ఎక్కడో చిన్న గ్రీడో ఏదో చూపిస్తారు కానీ అతను ఒక ఒక నరరూప రాక్షసుడిలా చూపించరు. అవునవును. ఫర్ ద మోస్ట్. అదే మీరు 'వెన్నెల' లాంటి సినిమా, 'రాఖీ' లాంటి సినిమా అయితే రోజు ఉండే మనుషులు ఇంత తీవ్రంగా ఉండే దారుణమైన వ్యక్తులు ఉంటారా? వాళ్ళతోటి మనం ఉండాలా? మనం వాళ్ళతో కలిసి బ్రతుకుతున్నాం అనే ఒక అసహ్యం, భయం ఆ క్యారెక్టర్స్ తోటి ఏమవుద్దంటే మీరు యాక్టర్‌గా జనాలకి దగ్గరవ్వచ్చేమో గానీ, ఒక మనిషిలా దూరం అవుతారు. ఇట్స్ వెరీ హార్డ్. రాను రాను నాకేమైందంటే, కొన్ని రోజులు చేసిన తర్వాత అబ్బాయి నెగెటివ్ రోల్స్ బా చేస్తాడే. ఆ! అది ఓకే. ఫైన్. దాని తర్వాత వద్దు అతను పెట్టుకుంటే బాగా నెగెటివ్‌గా ఉంటది. ఆ రోల్‌కి నెగెటివ్ అయిపోతావు. అంటే ఇప్పుడు 'హ్యాపీ డేస్‌లో' శేఖర్ కమ్లా గారు రవి నాకు యూ పెర్ఫార్మ్ వెరీ వెల్. నాకు నేను పెట్టుకోవాలనిపించింది కానీ ఐ రియలైజ్ దట్ యూర్ టూ స్ట్రాంగ్ నెగెటివ్ క్యారెక్టర్. ఐమ్ లైక్ డామ్! ఓకే. ఇప్పుడు అంత నేను స్ట్రాంగ్ నెగెటివ్ క్యారెక్టర్ కాదు. బట్ ఏంటంటే ఐ కెన్ అండర్‌స్టాండ్ సార్, శేఖర్ కమ్లా గారి పాయింట్ కూడా నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే నన్ను ఒక నార్మల్ మంచోడిలా చూపించాలంటే ఆయన ఇంకో 4 సీన్‌లు ముందు పెట్టాలి. అవును. అవును. స్క్రీన్ టైమ్ ముందు పెట్టి ఇతను మంచోడే. ఇతను మంచోడే. మంచోడే. ఇతను మంచోడే అని 4 సార్లు చెప్పి అప్పటికి నమ్ముతారో నమ్మరో అనే డౌట్ ఉంటూ పెట్టాలి. సో అలాంటి సిట్యుయేషన్ వల్ల నేను ఐ లాస్ట్ బీయింగ్ ఎ వర్సటైల్ యాక్టర్ ఫస్ట్. వర్సటాలిటీ ఏదైతే ఉందో అది స్కోప్ నాకు రాలేదు దీనివల్ల ఒక రకంగా. బట్ అలా అని పాపులారిటీ వచ్చింది. దిస్ నో టూ వేస్. ఇది వచ్చింది. బట్ దీన్ని బ్యాలెన్స్ చేసుకునే వర్సటాలిటీకి స్కోప్ లిమిట్ కొద్దిగా ఇబ్బంది అయిందనమాట. అప్పుడు నేను ఏం చేశానంటే ఇంకొంచెం కాన్షియస్గా మంచివాడి క్యారెక్టర్స్, సెమీ మంచివాడు, గ్రే షేడ్స్. సో ఇప్పుడు సడన్గా మీరు టాక్సీ వాలా తీసుకుంటే, టాక్సీ వాలాలో హీస్ ఎ నైస్ గాయ్, ప్రొఫెసరే, మంచి అతను, సపోర్ట్ చేస్తాడు హీరోయిన్ ఎప్పుడు. పాపం ఆ అమ్మాయి ఎలాగైనా సరే, సో ఈజ్ వర్కింగ్ ఫర్ ఎ గుడ్ మోటివ్. అలాగే గరుడవేగా, అలాగే మన ప్రేమ విమానం అనే సినిమా. సో ఈ అన్నిట్లో కూడా అరే పాపం రవి యాక్చువల్లీ పాపం క్యారెక్టరు. బట్ ఆడియన్స్లో నేను చూసింది ఏంటంటే అరే పాపం ఇతను ఓకే గుడ్. సో ఇప్పుడు ఏమైందంటే లక్కీగా దానివల్ల తెలుగు ఇండస్ట్రీలో నాకు అతి చెడ్డోడైనా ఇవ్వచ్చు, కొంచెం మంచోడు ఇవ్వచ్చు. కాదు, యాక్చువల్లీ అతి మంచోడు కూడా ఇచ్చారండి. అంటే ప్రేమ విమానంలో నేను ఒక పేద రైతుని, చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్ అది తను పాపం యూనో వన్ ఆఫ్ దోస్ అన్ఫార్చునేట్ సూసైడ్ డెత్స్. ఓకే, అది ఉన్న 5-7 minutes ఉన్న కథ స్టార్టింగే ఉంటుంది, చాలా బాగుంటుంది. అది నాకు లక్కీగా రీసెంట్గా బయట కూడా జనాలు కొంతమంది ఫ్రెండ్స్ కానీ, లేకపోతే ఫ్రెండ్స్ అంటే నేను ఆడియన్స్ కానీ, లేకపోతే ఇంటర్వ్యూ చేసిన వారు ఒక ఆయన ఉన్నారు, ఆయన కానీ దే నోటీస్ దట్ అరే భలే క్యారెక్టర్ అండి అది అని. సో ఐమ్ లైక్ ఓకే గుడ్, యూనో జాగ్రత్తగా నన్ను నేను ప్లేస్ చేసుకుంటున్నాను అనే ఒక మంచి ఫీలింగ్. సో దట్ ఇస్ యువర్ ఛాలెంజ్. ఇట్ వాస్ యువర్ ఛాలెంజ్ అండ్ మీరు దాన్ని క్రమంగా ఓవర్కమ్ చేస్తూ వచ్చారు. మీకు అనుకున్నట్టు ఆ క్యారెక్టర్స్ ఆ టైంకి పడ్డం, మీరు అనుకోవడం, సంకల్పించడం అని ఇంకొంచెం బాగా ఏమైందంటే అవి కొద్దిగా పెద్ద హిట్స్ అయితే ఈ కౌంటర్ బ్యాలెన్స్ చేసేది. అవును, అవును. నెగిటివ్ చేసిన టప్ మన పైన ఉంటున్నాయి క్షణం కానీ, లేకపోతే ఏమైనా మీరు నెగిటివ్ చేసినవన్నీ కూడా. మొన్న 9 hours అని ఒక సినిమా వెబ్ సిరీస్ చేశానండి, మన క్రిష్ గారిది, రాజీవ్ రెడ్డి గారిది. ఏంటంటే ఫస్ట్ టైం దాంట్లో ఎక్స్ట్రీమ్లీ నెగిటివ్గా ఉంటుంది క్యారెక్టర్. ఓకే, కానీ అట్ సమ్ పాయింట్ వాడు నటిస్తున్నాడా అలాగా అని ఉంటుంది. పాపం మంచోడే, ఈ ప్రపంచంలో మంచి వాళ్ళకి ప్లేస్ ఉండదని చెప్పి వాడంతటి వాడు మంచితనాన్ని చంపుకుని ఒక చెడ్డోళ్ళ నటిస్తున్నాడనే ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది. సో దట్ వాజ్ మై టేక్ అవే.